వావ్! ఆల్రెడీ ఈ సెట్ క్యాథరిన్‌తోనే కళకళలాడిపోతుంది. సూపర్ డూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నాము అంటే, ఈ సెట్‌కి మరింత కళని తెచ్చేయడానికి ఇక్కడికొచ్చేసారు ది బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రకుల్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. సూపర్ డూపర్ హిట్ అయింది సరైనోడు మూవీ. మిమ్మల్ని ఇద్దరిని ఇలా ఫ్రేమ్ లో చూస్తుంటే చక్కగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫ్రేమ్ లో ఉన్నాను, మూవీలో మనం ఇద్దరు ఒక ఫ్రేమ్ లో సేపు కోసం ఒక ఫ్రేమ్ లో లేరు, జస్ట్ చిన్న బిట్ లో ఉన్నారు. అందుకే ఈ రోజు మీ ఇద్దరు ఇలా ఉండాలని బాగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఉంటే బాగుండదు కదా ఇంకా. అవును కదా, పిలవండి హీరో గారిని. పిలిచేద్దాం కొంతసేపటి తర్వాత. ముందు మీ ఇద్దరితో మాట్లాడేసి. సో రకుల్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ సక్సెస్ ని? చాలా హ్యాపీ ఉన్నానండి. అండ్ బేసిక్గా ఎప్పుడైనా మూవీ చేస్తే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో అదే. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పుడైనా ఒక మంచి మూవీ తీస్తే కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ చేసేస్తారు దాన్ని. దట్ ప్రూవ్ అయింది కదా ఆల్రెడీ. మీ ఇద్దరి విషయాల్లో చాలా సార్లు ప్రూవ్ అయింది. అది ఎప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. అది ప్రూవ్ చేయడానికి లేదండి, అది బేసిక్గా తెలుగు జనాలు మూవీస్ ఎక్కువ ఇష్టపడతారు. అది దట్ ఈస్ వాట్ దే వాంట్ టు డూ వెన్ దే ఆర్ నాట్ వర్కింగ్. అండ్ ఐ థింక్ దే లవ్ సినిమా. అండ్ అందుకే మనకు కూడా అందుకే పని ఉంది, వాళ్ళ సినిమా నచ్చుతుంది, అందుకే మనం ఇక్కడ ఉన్నాం, లేదంటే మనం లేవు. సో రకుల్ మూవీ చూసారా? ఎక్కడ చూసారు? ఏంటి, ఏ థియేటర్లో? నేను ఫస్ట్ డే రిలీజ్ డేకి బ్రహ్మరంభలో మార్నింగ్ షో చూశాను. దాని తర్వాత సేమ్ నైట్ వెళ్ళి సినిమాక్స్ పీవీఆర్లో చూశాను. మళ్ళీ నిన్న చూశాను నిన్న నైట్. బికాజ్ ఎంతమంది ఉన్నాడు, రకుల్ తీసుకెళ్ళు మూవీ కోసం తీసుకెళ్ళు. సో నేనేంటంటే ఒక 2 days తర్వాత అన్ని గ్రూప్ అయిన తర్వాత ఒక గ్రూప్, మళ్ళీ ఒక సెకండ్ గ్రూప్, లేదంటే ఇప్పటి వరకు 5-6 times ఓకే. సో ఏంటి థియేటర్స్ లో మీరు చూస్తున్నప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? ఎంత ఎంజాయ్ చేశారు రెస్పాన్స్? సూపర్ అండి. అండ్ నేను ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్ లో మూవీ చూశాను బ్రహ్మరంభలో చూసేటప్పుడు. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు పీపుల్, పాడుతున్నారు సాంగ్స్ అండ్ పంచ్ డైలాగ్ విన్నారు, క్లాప్స్ కొడుతున్నారు. సో నాకు చాలా ఎంజాయ్ చేసినా కానీ మూవీ అర్థం అవ్వలేదు, బికాజ్ ఎంత నాయిస్ ఉంది. సో అందుకే నేను మల్టీప్లెక్స్ వెళ్ళాను నైట్. దట్ ఓకే, ఇప్పుడు సైలెంట్గా మూవీ చూస్తాం. కానీ మీరు బిలీవ్ చేయండి, 3 times ఎక్కువ. ఐ వాస్ టెల్లింగ్ హర్ యెస్టర్డే, ఇన్ సినిమాక్స్ ఇట్ వాస్ 3 times more than బ్రహ్మరంభ. పీపుల్ ఆర్ సర్ప్రైజింగ్ బికాజ్ సో అంత ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, దే కాంట్ స్టాప్ అరవడం వాళ్ళు మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి. మల్టీప్లెక్స్ అంటే జనరల్ గా సైలెంట్ గా డీసెంట్ గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎప్పుడు అంత అప్రిషియేట్ చేయడు. ఓకే బానే ఉంది అలా ఉంటుంది. కానీ అక్కడ కూడా క్లాప్స్ కొడుతున్నారు, విసిల్స్ అవుతున్నారు. బన్నీ ఎంట్రీలో I was like, okay, cinema hit. సో మీరు వాళ్ళని కూడా కేక్ పెట్టించేశారనమాట, మల్టీప్లెక్స్ వాళ్ళని కూడా. ఓకే. సో అండ్ అలాగే మరి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మీ బోయపాటి గారి గురించి what do you say about him? I think he's one of the few directors who has a lot of clarity and a lot of conviction in what he does. నేను చాలా మందితో పనిచేశాను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. కానీ తను చాలా డెడికేటెడ్ అండి, అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ బాగా తెలుసు ఎక్కడ ఎంత ఎమోషన్ కావాలి, ఎక్కడ ఎంత పంచ్ కావాలి, ఓవర్ డోస్ కాకుండా కావాలని మా స్టైల్లో ఎమోషన్ తీసుకొస్తారు బయటకు. సో పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉండాలి, ఏ క్యారెక్టర్కి ఏ బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది. సో అన్ని డీటెయిలింగ్, లైక్ చిన్న డీటెయిలింగ్లో చూసుకుంటున్నారు సార్. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ కంప్లీట్లీ. మీ క్యారెక్టర్ ఫస్ట్ టైం మీకు నెరేట్ చేసినప్పుడు మీరు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను క్యారెక్టర్ వినేటప్పుడు. దట్ ఓకే, నేను ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఒక ఇమోషనల్ యాంగిల్, ఎంత ఇమోషనల్ యాంగిల్, ఎవ్వరు రకుల్ని ఇలా చూపించాలి అలా అనుకోలేదు. సో నేను కూడా నాకు అలా ఎలా విలేజ్ క్యారెక్టర్స్ కూడా చేసాము, కానీ అంత ఎమోషనల్ క్యారెక్టర్ చేయలేదు. ఏడుస్తూనే ఉన్నాను నేను మూవీలో మొత్తం. సో అలాంటి క్యారెక్టర్ చేయడానికి నాకు సడన్గా ఒక కిక్ వచ్చింది. ఓకే సరే చేద్దాం, బికాజ్ ఇట్స్ గోన్ బి సంథింగ్ న్యూ. అండ్ ఐ సెడ్ yes, and నేను చాలా ఎంజాయ్ చేశానండి. అవునా? అంత ఏడ్చినా కూడా ఇంత ఫ్రెష్ గా ఎలా ఉన్నారు ఇప్పుడు కదా? అక్కడ చూడాలి మీకు. లైక్ రిమెంబర్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్ వి షాట్ ఫర్ 7 days. I was looking gory, like I was like in blood and dust and no makeup. వదిలేయండి మేకప్. ఆ మిట్టి ఉంది కదా మొత్తం ఫేస్ మీద ఉంది, బికాజ్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో అలా ఉంటుంది. సో ఐ కుడ్ నాట్ లైక్ ఈవెన్ eat
anything. I had to wash my hands every time, and I was so dirty. I was showering like two times after I went back. I said, "Gee, I was so dirty." But చాలా enjoy సో చేశాను. మట్టిలో షూట్ చేశారు కాబట్టి మట్టి పూసుకున్నారు కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ ఇంత అందంగా ఉన్నారు. సో రేపటి నుంచి అమ్మాయిలందరూ కూడా మట్టిని try చేయండి. ఇది సక్సెస్ గ్లో అండి. ఇది సక్సెస్ గ్లో. సక్సెస్ గ్లోనా? ఓకే ఓకే. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి రకుల్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మీ పేరెంట్స్ చాలా దగ్గర మంది నుంచా, నుంచి. ఫ్రెండ్స్ ఆర్ ఇండస్ట్రీ? పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాంప్లిమెంట్ చేస్తారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఈ మూవీ నుంచి వచ్చింది. ఆ ఇమోషన్ కనెక్ట్ అయింది ఆడియన్స్కి. నిజంగా ఫేస్బుక్ పేజ్లో చూస్తే లేదంటే ట్విట్టర్ పేజ్లో చూస్తే చాలామంది అంటే హండ్రెడ్స్లో చెప్పారు. ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత నాది ఒక సీన్ ఉంది వేర్ దే ఆస్క్ ఫర్ వాటర్ అండ్ ఐ సే ఆకలేస్తుంది. that scene a lot of people have loved and నాకు చాలా అప్రిసియేషన్ maximum ఆ సీన్ కోసం వచ్చింది. అండ్ very happy, very happy. సో రకుల్ మీరు ఈ మధ్య యాంకర్స్ని డామినేట్ చేస్తున్నారని విన్నాను. ఇంటర్వ్యూస్లో మీరే ఎక్కువగా యాంకరింగ్ చేస్తున్నారని విన్నాను. అవునండి. కాదండి, అట్లేం నేను లేదా? చేస్తున్నాను. నేను ఎంత ఈజీగా ఎంత చిన్నపిల్లలాగా అన్ని ఆన్సర్ చేస్తున్నాను. ఇది ఏం చెప్తున్నారు? సో యాక్చువల్గా రకుల్ మీరు హీరోయిన్ కాకపోయింటే ఏమై ఉండేవాళ్ళు? అంటే మీరు అంటే ఎక్కువగా టాకెటివ్ అనిపిస్తూ ఉంటుంది నాకు మీ ఇంటర్వ్యూస్ చూసినా కానీ. చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఏమై ఉండేవాళ్ళు మీరు హీరోయిన్ కాకపోయింటే? నాకు చిన్నప్పటి నుంచి బ్రాండ్ మేనేజ్మెంట్ చేయాలని అది ఉంది. సో ఏదో ఒక పెద్ద బ్రాండ్లో మేనేజ్మెంట్ ప్రాబబ్లీ. ఓకే ఓకే. సో ఎవరైనా అంటారా మీరు చాలా టాకెటివ్, ఏదైనా ఇంటెలిజెంట్ గా నేను బార్న్ అయ్యాక నా ఫాదర్ నేను 1 సెకండ్ ఏడ్చి తర్వాత అమ్మ స్టార్ట్ చేశాను. సో మై డాడ్ అండ్ మై గ్రాండ్ మదర్ సెడ్ దట్ ఐ వుడ్ బి వెరీ టాకెటివ్ ద డే ఐ వాస్ బోర్న్. సో వాళ్ళు కరెక్ట్ అయింది. ఓకే ఓకే. అండ్ అలాగే మీ కో యాక్ట్రెస్ క్యాథరిన్ గురించి ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ రషెస్ చూడలేదు మూవీ రిలీజ్ ముందు, అండ్ మనకి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ నాకు తన క్యారెక్టర్ తెలుసు, చాలా మంచిది ఉంది. కానీ మూవీ చూసిన తర్వాత నిజంగా తను చాలా బాగా చేసింది. బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూర్ అ హీరోయిన్, యూ హ్యావ్ టు లుక్ గ్లామరస్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ లైక్ యూ హ్యావ్ దట్ that pride, that MLA, that seriousness in the character, yet look feminine. So she did so well and so flawlessly, and I told her yesterday that she did a fabulous job. సో మీకు ఎలా అనిపించింది రకుల్ గారి క్యారెక్టర్? చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చెప్పారు కదా, ఎక్కువగా ఏడుస్తూనే ఉన్నారు అని. మీరు చూసారు కదా మూవీ? Yeah, it's not easy to do stuff like that because after a while you kind of get into that space mentally yourself, even after pack up, it's kind of, you get into that space, Yeah, right? It's not easy to detach from that. So I think it was pretty tough for her to do the kind of emotions that she did, and like she said, she's constantly crying throughout the entire film. I think only in songs you're happy. Only in the songs I'm smiling. Only in the songs I'm she's crying happy. through the film. Throughout the whole film, she's like, and she's crying for very serious reasons, not trivial things also. So lot of emotion to be carried, and that took constantly every day. So that's not very easy to do. We had very opposite roles. Very opposite roles, and that's the whole thing. She had the spunk in the whole, the fun element of the hero teasing she her, was and all taking of care that. of all the seriousness. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ ప్రెజెన్స్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, మీ ఇద్దరు మూవీ చూసుకున్న తర్వాత అరే రకుల్ క్యారెక్టరే బాగుంది అని మీకు అనిపించిందా? క్యాథరిన్ క్యారెక్టర్ వావ్ ఇది బాగుంది నా క్యారెక్టర్ కన్నా అని ఇద్దరు ఎవరికైనా అనిపించిందా? లేకపోతే ఎవరి క్యారెక్టర్స్ తో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యారండి, అందుకే చేశాను. మనం ముందు నరేషన్ తీసుకున్నప్పుడు Exactly, we knew it at that time itself, what we were getting into. And because see, both, I speak for myself, I told you I've been wanting to work with Boyapati sir for some time because I really like the way he works and the kind of films that he makes. So when he came up with this character and when he told me, I had complete faith in him that the way he told me was exactly what I'd see on screen, if not better. So I knew exactly what I was getting into, and I'm sure you did too. and he's a very good narrator. Like not a lot of people know it, that what he told us on day one is what exactly Happened translated on screen. So we were very clear right from the first day. day nunchi telusu aa scene dialogue kuda em undi first day nunchi telusu. ఓకే. So we knew how much of what, I knew I'm coming only majorly post interval, but that was never an issue because I always feel that everybody has their importance in a film, and you should only concentrate on what you have in hand and try and give 100% to that. అండ్ రకుల్ ఇందులో శ్రీకాంత్ గారు కూడా వర్క్ చేశారు. సో ఆయనతో
ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్ అండి. కానీ అగైన్ ఎక్కువ సీన్స్ లేదు మన మధ్యలో, కానీ చూసేటప్పుడు మొత్తం హీరో అండ్ శ్రీకాంత్ గారు ది కెమిస్ట్రీ చాలా మంచి వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ హీరోస్ ఫాదర్ అండ్ శ్రీకాంత్ గారు అండ్ అది మొత్తం కామెడీ టైమింగ్ కూడా మంచి సెట్ అయింది. ఫస్ట్ టైం చేశారు శ్రీకాంత్ గారు ఫాదర్ గా, అవును. ఈ మూవీలోనే చేశారు, అల్లు అర్జున్ గారికే చేశారు మీ మూవీలో. అండ్ అలాగే మరి ఆది కూడా వర్క్ చేశారు ఇందులో. సో ఆది గురించి వాట్ యు సే? He's done a fab job. I don't think I have to say it. We've been getting great response. And ఎప్పుడు చూసినా ఒక మూవీలో ఒక హీరో లెవెల్ హై చేయాలంటే ఆ విలన్ కూడా అంత హై ఉండాలి, అప్పుడే ఆ బ్యాలెన్స్ అవుతుంది. If the villain is very weak, then you cannot project the hero as the hero and as the stronger person. So ఆ లెవెల్ కూడా హై ఉండాలి, and I think he has matched up and he has given his best performance till date. సో యాక్చువల్గా ఆదిని ఎలా పెట్టాలి అనుకున్నారు బోయపాటి గారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా? కాదు, అది బోయపాటి గారిని అడగండి. ఆయననే అడగాల అంటే షూటింగ్ టైంలో మీరు ఏమైనా డిస్కషన్స్ చేసుకున్నారేమో, అసలు మాకు ఆది ఎంట్రీ అనేది I don't have a single scene with Adi. I have no scenes with him whatsoever. But throughout the film, everyone kept telling me that Adi is brilliant, and they showed me photos. That's all I saw. So I was like, okay, he looks smart, fine. And I've seen 1 or 2 of his Tamil films where he's the hero of the film. But then when I saw the film, you know what's so great about him is that he doesn't look like a bad guy. Yes. యా He doesn't look like the villain, but he's playing the villain. So that's what made it all the better for him. So, I mean, kudos to him. అండ్ అలాగే క్యాథరిన్ చెప్పేశారు తనకి ఇష్టమైన డైలాగ్ ఏంటో ఇందాక మాకు చెప్పేశారు. సో మీకేంటి ఈ మూవీలో మీకు బాగా హార్ట్కి టచ్ అయిన డైలాగ్? Like I said, that dialogue, my scene after the interval where I'm crying and they offer me water, and I barely managed to say that I'm hungry. Okay. And I don't want water. I think that is a very well written and a very emotional scene, and then entamandi, like whoever seen the film has connected to that scene. So that's my most favorite scene in the film. ఓకే. అండ్ మీ సినిమాటోగ్రఫర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు, మీ ఎమోషన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు, మీ రెస్పాన్సిబిలిటీని ఒక ఎమ్మెల్యేగా చాలా బాగా చూపెట్టారు. అండ్ ఒక్కసారి మనం ఆయన కూడా రిమెంబర్ చేసుకోవాలి ఈ టైంలో. Definitely. This movie is nothing without him and his efforts. His name is Rishi Punjabi. He's actually an ad filmmaker. This is the first, I think, complete feature film that He's has done one in Hindi which is yet to release, but Okay. first in Telugu. He's done a lot of other songs in Yes. Hindi also, Yes. right? Before Yes. this. He's a brilliant guy to work with. Like, I think amazing guy to work with. I చాలా really love చాలా him. బాగా చూపెట్టారు మీ ఎమోషన్స్ And he's ఈచ్ so అండ్ much ఎవ్రీ fun ఫ్రేమ్. also to work with. He loves his work. He will keep like changing the angles and playing with the camera. He just He loves has a it. lot of fun with his job. He's really awesome to work with. Yeah. Super guy. Yeah. ఓకే. సో మరి మీ ఇద్దరికి ఈ మూవీలో మీ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఎవరు? సెపరేట్గా చెప్పండి నాకు. Adi, Allu Arjun's character, Vidyuleka's character. Yeah, that is so funny. That is really nice. Sambar. She was awesome. If you've seen it, you'd know. She was really brilliant in the film. She brought the house, and there's so many whistles for her, Yes, you know. Sambar. For her jokes was absolutely wonderful. Very talented girl. ఓకే. సో మరి మీకు? I think besides Gana's character, which is the hero's character, I really liked Shrikant Garu father. That even the father's character was very nice. The Allu way Arjun he, father? the way he Yeah. keeps telling him, do some. No, not JP sir. Allu Arjun's father. That whole phone sequence. That whole. JP, that's JP. Okay, so my bad. He was very good. Very, very good. No, he was extremely did well in the climax also, where he was holding Shrikant. Yeah, You very, know, when very he got good. shot. He was excellent. He's a nice guy, nice actor. Very nice actor. So I loved his character also. టోటల్గా మీ అందరి హార్డ్ వర్క్తో మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో మరి ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు మీకేమైనా చక్కగా హ్యాపీగా ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్స్ కానీ షూటింగ్ టైంలో ఉన్నాయా? అంటే ఎప్పుడైనా మీరు మూవీ షూట్ చేస్తే మొత్తం మూవీ మీకు ఒక మెమరీ లాగా అయిపోతుంది. ఒక ఈవెంట్ సెలెక్ట్ చేయాలంటే అది చాలా కష్టం అవుతుంది. బికాజ్ ఇట్ బికమ్స్ యూ ఇమాజిన్ 50-60 days షూటింగ్ విత్ వన్ యూనిట్. ఇట్ బికమ్స్ లైక్ అ ఫ్యామిలీ. యూ రిమెంబర్ యూ హ్యావ్ షేర్ అ లాట్ ఆఫ్ జోక్స్. కానీ ఐ థింక్ ఐ విల్ నెవర్ ఇన్ మై లైఫ్ ఫర్గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ ఇన్ బొలివియా. అవునా? That is something I will never forget. Traveling for 50 hours one side, and then 13,000 feet, and akkada salt meeda mottam from morning 8 to evening 6 we were in water. So I experienced chala manchidi. I'm not saying it was difficult, it was just a different మీరు ఉన్నారు experience. అక్కడ?
క్యాథరిన్ No. That was That was for a Telasa one Telasa song. song. That was for సాంగ్ one లో. song. సో మరి మీకేంటి, మీకేమైనా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? See, for me, this was one of my most pleasant experiences in the sense that in any film, you know, when you spend like 50 days, or when you're shooting for 50 days, there'll always be around 7 or 8 days that are particularly tough, you know, because the scenes are tough, or because the situation that you're in is not very comfortable. But over here, for me, as per my scenes and my songs, the whole thing was really, really simple. I mean, even like the temperature and everything was like very, very easy for me. And if you're going to ask me particularly, I'd say I like songs a lot. I love shooting songs, so I like dancing too. So Private Party. సో మొత్తానికి మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సక్సెస్లోనే ఉన్నారా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ అయిపోయాయా? ఏంటి అప్కమింగ్ మూవీస్ తెలుగులో? స్టార్ట్ అయిపోయింది అండి. నెక్స్ట్ మూవీ మళ్ళీ చరణ్తో ఉంది. అండ్ దెన్ సాయిధరం తేజ్తో, గోపిచంద్ మలిని డైరెక్టర్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీతోనే చేసేస్తున్నారు. అల్లు అర్జున్ కాదు, అయిపోయాడు, వాళ్ళ- సాయిధరం తేజ్. వాళ్ళ- ప్యాకేజ్ తీసేసుకున్నారా ఏంటి? ప్యాకేజ్ అది నా చేతిలో Family లేదండి. package. నా చేతిలో లేదు. ఇలా చెప్తే బాగుండదు, బికాజ్ ఎవ్రీ స్క్రిప్ట్ ఇట్ డిపెండ్స్. ఇఫ్ యూ షూట్ అ స్క్రిప్ట్ దెన్ యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అదర్వైజ్ ఇట్స్ నెవర్ లైక్ దాట్. And so these two films, and then Boyapati sir's next film is there, and then Tamil Vishal and Miskin sir's film. ఓకే. సో మీరు క్యాథరిన్ ఇంకా అప్కమింగ్ ఏంటి తెలుగు తమిళ్లో ఎక్కడ చేస్తున్నారు? Tamil is what I've been committed to like quite a bit. So right now I'm doing this one film with Arya. It's not been titled yet. And the film is I don't know, it's like the toughest film I've ever done. And besides that, there's another film with Vishal. There's one with Vishnu Vishal, and yeah, these are the three that are going on over there. ఓకే, చలో. ఎనీవే, వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. మీ సక్సెస్ని నేను ఇక్కడ ఆపేసానా ఏమన్నా? కొంత టైం వేస్ట్ చేశానా ఏమన్నా? No, absolutely మీ not. ఎంజాయ్మెంట్ We enjoyed this. ఇది ఎంజాయ్మెంట్ అండి. ఇది కూడా enjoyment ఏనా? బయట వెళ్ళి Oh my డాన్స్ God. చేయాలా? Okay, okay. ఇది So, బయట ఎంజాయ్మెంట్. ఏమైనా parties అట్లా? మన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ వచ్చి వాళ్ళు మనకి సక్సెస్ ఇచ్చారు. సో అవును, అందరికి థ్యాంక్ యూ చెప్పాలి బికాస్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ టు అవర్ సో నిజంగా చెప్పండి, ఆడియన్స్ కి ఏం చెప్తారో ఇంత సూపర్ హిట్ చేసినందుకు మేము? మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి. అండ్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. వీ వుడెంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ యువర్ రెస్పాన్స్. వీ హ్యాడ్ అ ఫ్యాబ్యులస్ టైమ్ making this movie for you. We really enjoyed it, and I'm very, very happy that you guys enjoyed it too. Rakhal, what do you say? ఐ వుడ్ యాడ్ ఆన్ టు ద సేమ్. థ్యాంక్ యూ మీ అందరికీ, ఒక్కొక్క పర్సన్కి, సినిమా చూసిన వాళ్ళకి మనకి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇఫ్ యూ నాట్ సీన్ ద ఫిల్మ్, ప్లీజ్ త్వరగా వెళ్ళి సినిమా థియేటర్స్లో చూడండి. Only in theaters. ఓన్లీ ఇన్ థియేటర్స్ Only in చూడండి. theaters. మీ ఫ్యామిలీతో పాటు చూడండి. ఇది ఒక మాస్ ఫిల్మ్ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అండ్ ఇక్కడ నేను ఇమోషనల్, తను చాలా గ్లామరస్ ఈ మూవీలో. సో మీరు ప్లీజ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. గ్లామరస్ ఎమ్మెల్యే ఏమైనా ఉంటే అప్పీల్ చేసుకోవచ్చా? ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారికి అపీల్ చేయండి. మూవీ చూసిన తర్వాత అపీల్ చేయండి, కానీ ఫస్ట్ మూవీ చూడండి, దాని తర్వాత అప్పీల్ చేయండి. ఒకవేళ ఏమైనా తను వినకపోతే తను రికమెండ్ చేస్తారు. అన్ని మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మూవీ చూడాలి. ఓకే, ఓకే. ఎనీవే, వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ మై హార్టీ కంగ్రాచులేషన్స్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. వాళ్ళు చూసారు కదా, రకుల్ అండ్ క్యాథరిన్ సరైనోడు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే మనకి అర్థమైపోయింది. సో వీళ్ళు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన తెలుగు ప్రేక్షకులని ఇంకా ఇంకా అలరించాలి అని మనందరం కోరుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్